హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు కొనగల్లు పిల్ల ఛానల్. ఈరోజైతే మనము 365 వత్తులు ఎలా వెలిగించాలో చూద్దామండి. చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి. ఇలా మనం వత్తులు వెలిగించే చోటు గుళ్ళోనైనా, తులసి అమ్మవారి కోట దగ్గరనైనా ఇలా కొంచెం పసుపుతోనైతే రాసుకొని ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇలా రాసుకోవాలండి పసుపుతోని. తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి, చాలామంది తెలిసే ఉంటుందండి. ఇప్పుడు తర్వాత అయితే ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు అయితే వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి. రెండు ఆకులు అయితే పెట్టుకోవాలండి, తమలపాకులు ఉంటే. ఇలా మట్టి చిప్పలు, మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, వాటికైతే పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకోవాలండి. బొట్లు పెట్టుకొని ఆకులపైన పెట్టుకోవాలండి. వత్తులను అయితే ఇలా 360 వత్తులు ఉంటాయి కదండి, వత్తులను అయితే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే బాగా నానిపోతాయండి. పెట్టుకుందామండి. వత్తులలో పెట్టుకొని ఇలా పైకి ఇలా ఒక వత్తిలాగా చేసుకోవాలండి. ఇలా వీడియోలో కనిపిస్తుందా అండి? ఇలా పైన ఒక వత్తిలాగా చేసుకొని నూనె అయితే వేసుకోవాలండి. వేసుకోవాలండి. నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. మనం ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. చుట్టూ ఇలా మన దగ్గర ఉన్న పూలను అయితే అలంకరించుకోవాలండి. పిండి దీపాలు ఉంటే పిండి దీపాలకు కూడా పసుపు కుంకుమలు అయితే బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకొని పిండి దీపాలు కూడా వెలిగించవచ్చండి. పిండి దీపాలు ఉంటే పిండి దీపాలను కూడా ఇలా ఆకులు వేసుకొని ఆకుల్లో అయితే దీపాలు పెట్టుకోవాలండి, వీడియోలో చూపిన విధంగా. పిండి దీపాలలో కూడా నూనె వేసుకొని వత్తులు అయితే వేసుకోవాలండి. నూనె అయితే వేస్తున్నానండి. వత్తులు అయితే వేసుకుందామండి. ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడే ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు వెలిగించవచ్చండి. శివాలయంలో వెలిగించవచ్చు. మనం గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, వీలు కానప్పుడైతే తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చండి. ఇది ఎప్పటికీ గుడికి వెళ్ళి వెలిగిస్తామండి, శివాలయంకి. ఇలా వత్తులు అయితే వేసుకోవాలండి. వత్తులను అయితే ఇలా మంచిగా అనుకుని ఒక హారతి కర్పూర బిల్లు ఉంటే హారతి కర్పూర బిల్ల కూడా పెట్టుకోవాలండి. ఇలా మనం హారతి ఇస్తాం కదండి, హారతిలో 2 వత్తులు వేసి నూనె వేసుకొని ఇలా దీపం వెలిగించుకొని దీంతోనైతే మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. 365 వత్తులను అయితే ఇలా వెలిగించుకోవాలండి. ఇలా హారతిలో అయితే ఇలా హారతి ఇస్తాం కదండి, దాంట్లో అయితే నూనె వేసి వత్తులు వేసి వెలిగించి ఇలా అయితే వెలిగించుకోవాలండి. 365 వత్తుల దీపాన్ని అయితే ఇలా అన్ని దీపాలు కూడా వెలిగించుకుందామండి. 2 వత్తులు అయితే వేసుకోవాలండి దీపాలలో. ఇక్కడ పిండి దీపాలలో కూడా 2 వత్తులు చేసి ఒక వత్తిలాగా చేసుకోవాలండి. దీపాలన్నీ వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత తమలపాకులు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని
చిన్నగా పసుపు గౌరమ్మ అయితే చేసుకోవాలండి. పసుపుతోనైతే ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇలా ఆకుపైన అయితే పెట్టుకోవాలండి. కనిపిస్తుందా అండి? ఇలా ఆకుపైన పెట్టుకొని ఇంకైతే బొట్లు పెట్టుకోవాలండి. ఇలా బొట్లు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి. దీని దగ్గర ఎక్కడ మనకున్న పువ్వులను అయితే పెట్టుకోవాలండి. మన దగ్గర ఏం పువ్వులు ఉన్నా పూలను అయితే ఇలా అలంకరించుకోవాలండి. ఏం పూలు ఉంటే వాటితోనైతే ఇలా అలంకరించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా అగరబత్తులను అయితే ఇలా చూపించాలండి. ఇప్పుడైతే ఒక ఆకు తీసుకొని ఆకులో కొంచెం బెల్లం అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా ఆకులో కొంచెం బెల్లం అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి. మన దగ్గర ఏమైనా పండ్లు ఉంటే పండ్లు కూడా ఇలా నైవేద్యంగా అయితే పెట్టచ్చండి. ఇంతేనండి 365 వత్తులు వెలిగించడం. ఇలానే చేసుకోండి. చాలా సింపుల్. వాళ్ళు వెలిగించాలా, పెద్దలే వెలిగించాలా, పిల్లలే వెలిగించాలా, అందరు వెలిగించాలని డౌట్ ఉంటుందండి. పిల్లలు ఉంటే పిల్లలతో కూడా వెలిగించవచ్చండి. మంచిదే కదండి. దేవుడికైతే వెలిగిస్తే మన సంవత్సరంలో ఒక్కరోజు మిస్ అయినా కానీ ఈ రోజు అయితే 365 వెలిగిస్తే మన సంవత్సరం అంతా దీపారాధన అయితే చేసినట్టు అవుతుంది కదండి. ఇంటి యజమాని ఉంటే ఇంటి యజమాని వెలిగించండి. గుళ్ళోకి తీసుకువెళ్ళి పిల్లలతో కూడా వెలిగించండి. పిల్లలకు కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని అలవాటు అవుతుంటాయి కదండి. వెలిగించండి, మంచిదే కదా, తప్పేముంది. వెలిగిస్తే నలుగురు ఉంటే నలుగురు వెలిగించవచ్చండి. ఇంట్లో వత్తులు తెలుసుకొని వెలిగించండి. పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో అయితే ఇంకింతమందికి వెళ్ళడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదని, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.